ఎవరైతే వాళ్ళ ఊర్లో లేకుండా బయట సిటీస్లో పక్క రాష్ట్రాల్లో ఉండి జాబులు చేస్తున్నారు, 13వ తారీఖు ఓటేయడానికి ఏం వెళ్తాం ఇంత దూరం నుంచి, నెక్స్ట్ వీక్ ఎలానో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, లేదా లాస్ట్ మంతే ఊరెళ్ళి వచ్చాం మళ్ళీ ఏం వెళ్తాంలే అని చెప్పి ఎవరన్నా అనుకుంటా అంటే వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు గనక మీ సొంత ఊరికి వెళ్ళి ఓటు వేయకపోతే, డబుల్ డిగ్రీలు చేసి, పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి, బయట ఊర్లలో ఉద్యోగాలు చేస్తున్న మీరు వెళ్ళి ఓటు వేయకపోతే, చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న బిజినెస్లు నడుపుకుంటూ ఉంటారు, వాళ్ళు నీ ఫ్యూచర్ని, నీ స్టేట్ ఫ్యూచర్ని ఒక 5 సంవత్సరాలకి వాళ్ళు డిసైడ్ చేస్తారు నువ్వు వెళ్ళి ఓటు వేయకపోతే. అండ్ ఇంకొకటి, ఎలానో మా నియోజకవర్గంలో వన్ సైడే నేను వెళ్ళి ఓటు వేసినా వేయకపోయినా పెద్ద ఫరక్ పడదు, సో నేనేమి అంత ఇంట్రెస్ట్గా లేని వెళ్ళి ఓటు వేయడానికి అనుకుంటా అంటే, మెజారిటీ అనేది ఖచ్చితంగా మ్యాటర్స్. ఒక 1000 ఓట్ల మెజారిటీతో కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్న క్యాండిడేట్ గెలిచాడంటే, మీరు వెళ్ళి ఓటు చేస్తే మీలాగా ఇంకో 1000 మంది వెళ్ళి ఓటు చేస్తే అతనికి మెజారిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు అవతల క్యాండిడేట్కి ఇంతమంది మనకు అగైనిస్ట్గా ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ అయితే వెళ్తుంది.